వెల్కమ్ టు రాణి గుమ్మగుమ్మలు. మీకు ఇవాళ మరవరాలు మిక్చర్ చూపిస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి మరవరాలు చాట్ కూడా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ రెండు ఏ విధంగా చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరవరాలు మిక్చర్కి కావాల్సిన పదార్థాలు: అరకిలో మరవరాలు, ఒక 100 గ్రాముల పుటానీ పప్పు, ఒక 100 గ్రాముల వేరుశనగ విత్తనాలు, ఒక 100 గ్రాముల జీడిపప్పు, ఒక 50 గ్రాములు ఎండు కొబ్బరి, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి 3. మీ ఆప్షన్ అండి, ఏమన్నా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ. నేను అవి 3 ఇవి 3 వేస్తున్నాను. ఒక 10 కరివేపాకు రెబ్బలు, రుచికి తగ్గట్టు సాల్ట్, జీలకర్ర పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, కొంచెం ఆయిల్ కావాలి. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక దీన్ని కొంచెం వేడయ్యాక, కొంచెం నూనె వేడైంది, వేడయ్యాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్నాక నూనెలో వేగాలండి. ఎందుకంటే ఈ నూనెలో మిక్స్ అవుతే పసుపు వాసన రాదు, పచ్చి వాసన పోతుంది. పసుపు కలుపుకుంటే పచ్చిగా పసుపు వాసన వస్తుంది. అందుకని ఆయిల్లో వేస్తే ఆ పసుపు వాసన పోతుంది. కొంచెం వేడెక్కాక దీంట్లో మనం తీసుకున్న 1/2 కేజీ ఈ మరవరాలండి, బొరుగులని కూడా అంటారు, మరవరాలు అంటారు. ఇవన్నీ దీంట్లో వేసుకొని వేపేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకేసారి 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి నేను మంట కూడా ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కరకరలాడేదాకా వేపుకోవాలండి. ఇట్లా శబ్దం రావాలి వేపినప్పుడు. ఇది కూడా మనం నలుపుకొని చూసుకుంటే ఇట్లా పొడుము అయిపోవాలండి, మెత్తగా ఇట్లా పొడుము అయిపోవాలి. అప్పుడే బాగా వేగినాయని గుర్తు. ఇవి నిలువ కూడా ఉంటాయి. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. మనం అప్పటికప్పుడు చేయకుండా స్టోర్ చేసుకొని ఎమర్జెన్సీగా పనికి వస్తాయి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. వేరుశనగ విత్తనాలండి, ఇవి వేసుకోవాలి. పుటాని కూడా వేసుకోవాలండి. పుటాని పప్పు కూడా వేసుకున్నాను. ఆయిల్ ఎందుకు నురుగు వస్తుందంటే అండి, నేను వేరుశనగ విత్తనాలు, నువ్వులు గానుక తీసుకెళ్ళి పట్టించుకుంటానండి. ఇది నువ్వులతోటి పట్టుకున్న ఆయిల్, పప్పు నూనె అంటారు కదా, అది అందుకనే నురుగు వస్తుంది. ప్యూరు, నేను విడిగా కొనను ఆయిల్, ఎప్పుడు గానుగలో పట్టించుకుంటాను. అందుకే ఇది నురుగు వస్తుందండి ఆయిల్. ఇది వేగుతుంటే కూడా నువ్వుల నూనె కాబట్టి కమ్మటి వాసన వస్తుందండి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయ మనం దంచి పెట్టుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. మీద వేపుకోవాలి, మాడిపోతాయి లేకపోతే. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, సన్నటి పీసెస్ చేసుకొని.
దీంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి, తొందరగా మాడిపోతాయి ఎండు కొబ్బరి కాబట్టి. వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. బాగా పచ్చితనం ఉండకూడదు, ఎందుకంటే పచ్చిగా ఉంటే కరివేపాకు పచ్చిమిర్చి ఇవి నిల్వ ఉండదు, బూజు వస్తుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలా. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాము. వేపడం అయిపోయినాయండి తాలింపు. ఇవన్నీ ఆరబెట్టుకోవాలి, వేడి మీద వేయకూడదు. బాగా ఆరాక మనం మరమరాల్లో కలుపుకోవాలి. వీటిలో ఇవన్నీ వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పిల్లలకి స్నాక్ ఐటెంలో బాగుంటుంది. నేను దీన్ని ఇంకో విధంగా కూడా చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇది మనకి ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ 20 డేస్ దాకా నిల్వ ఉంటాయి. గాలి తగిలితే మెత్తబడిపోతాయి, కాబట్టి గాలి తగలకుండా పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సినన్ని పప్పులు వేసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ని బట్టి ఏ పప్పులు అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటాయో అవి వేసుకోవచ్చు. జీడిపప్పులు కానీ వేసిన విత్తనాలు కానీ అట్లా. మరోడాల్లో కొంచెం సాల్ట్గా ఉంటాయి కాబట్టి మనం చూసి సాల్ట్ కలుపుకోవాలి. వీటిల్లో ఈ విధంగా వచ్చినప్పుడు కొన్ని ఈ విధంగా తీసుకొని దీంట్లో కొంచెము ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా చల్లుకొని, కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా చల్లుకొని, నిమ్మకాయ పిండుకోవాలండి. మన ఇష్టం వచ్చినంత నిమ్మకాయ, పులుపు తినే వాళ్ళని బట్టి ఈ విధంగా చేసుకొని